ఒక చోట రావాల్సి ఉంది, అడిగాను, ఇస్తాడులే అన్నారు. ఏంది అంటే, ఒక చోట రావాల్సి ఉంది, అడిగాను, ఇస్తా అన్నాడులే. ముందు అసలు మనల్ని దడపెట్టే వాళ్ళకి దడ తగ్గిద్ది. లేకపోతే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు మన ప్రశాంతి నిద్రపోనిరు. ఎట్ట చేస్తావు వీళ్ళు మనకెళ్ళి సత్యవాడికి చూసినట్టు చూస్తుంటారు. ఒక చోట అడిగాలే, ప్రశాంతంగా ఉండు. అడిగావా? ఎవరినో అడిగా కదా, పని అయ్యిద్ది, ప్రశాంతంగా ఉండు. మన ఎవరిని అడగల, ఎవడిస్తాడు? అప్పుడు ఫుల్ అయిపోతే ఇచ్చేవాడు ఒక్కడే ఉన్నాడు, యేసయ్య. ఇది ఏదైనా ఒట్టి మాటగా అనిపించవచ్చు కొంతమందికి, ఇది ప్రాక్టికల్గా మనం అనుభవించాం. ఆయన చూసుకుంటాడు. నీవైతే చింత యావత్తు నీ ఎత్తున పెట్టుకోమన్నాడా? 7 మూర్ఖులకు అది చెప్పి ఎగుతుందా? అట్ట చేయవాకండి. గుర్రం మీద పోతున్నాడంట, సంచిని ఎత్తిన పెట్టుకొని పోతున్నాడంట. ఒరే, గుర్రం ఎక్కావు, మళ్ళీ సంచిని ఎత్తినందుకు అంతలా మూటను ఎత్తినేసుకొని పోతున్నావు అంటే, ఈడంట నేనే గుర్రానికి బరువు అయితే ఈ సంచి ఎందుకని నెత్తిన పెట్టుకున్నాలే అన్నాడంట. మేధావి కదా, వాడి సంచిని ఇద్దరిని మోతుంది ఎవరు? ఆ నెత్తిన పెట్టుకుంటే దాన్ని వీపు మీద ఎత్తినే. అట్లా కొంతమంది. మీరు నవ్వారు కదా ఇప్పుడు, నేను ఎవరి గురించి కదా, మీ గురించే చెప్పింది. ఇప్పుడు నవ్వండి. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం